హాయ్ అండి. ఈ పిక్‌లో కనిపిస్తుంది మీరు పాకుండలు అనుకుంటున్నారేమో, అస్సలైతే కాదండి. అవి ఏంటా, ఎలా చేసుకోవాలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి. దానికి ముందుగా నేనైతే 3-4 స్వీట్ పొటాటో అయితే తీసుకొని వాటి తొక్కనంతటిని పీల్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని అంతటిని వాటర్తో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని అయితే స్టీమ్ చేసుకోవాలండి. 7-10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 10 మినిట్స్ దాకా ఇలా స్టీమర్లో పెట్టి స్టీమ్ అయితే చేసుకున్నానండి. స్టీమ్ అయిపోయిన తర్వాత అది చాలా మెత్తబడుతుందండి. చాలా మెత్తగా అయిపోవాలి స్వీట్ పొటాటో అనేది. చాలా తొందరగా కూడా ఉడికిపోతుందండి. ఇప్పుడు అది అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం దాన్ని. ఇప్పుడు పల్లీలు 1/2 కప్ తీసుకొని లో ఫ్లేమ్లో మనం రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా చల్లబడడానికి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ పొటాటో ఏదైతే ఉందో దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి స్మాష్ అయిపోయింది. పల్లీలు కూడా చల్లగైనాయండి. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకొని ఇలా బరకగా అయితే పౌడర్లా చేసుకోవాలి. ఆ స్వీట్ పొటాటో ముద్దలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. షుగర్ పౌడరు, దానికి కావాల్సినంత మిల్క్ పౌడర్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూను, పీనట్ పౌడర్ కూడా అలానే 2-3 టేబుల్ స్పూను, అలానే ఇలాచీ పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బైండింగ్కి రైస్ ఫ్లవర్ దానికి సరిపడా వేసుకోవాలండి. డో మరీ గట్టి పడకూడదు. డో సాఫ్ట్గానే ఉండాలి. డో ఎంత సాఫ్ట్గా ఉంటే బాల్ అనేది అంత స్మూత్గా వస్తుందండి. ఎక్కువ గట్టి పడినట్లయితే కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకొని సాఫ్ట్ డోని చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాల్స్లా చేసుకొని తెల్ల నువ్వుల్లో ఇలా అయితే అద్దుకొని అన్నీ కూడా రెడీగా చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బాల్స్ అన్నిటినీ కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా, ఎంతో వెరైటీగా ఉండే ఈ స్వీట్ పొటాటో బాల్స్ అయితే డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత రెడీ అయిపోయినట్టేనండి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే వేయించుకోకూడదు. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా, ఎంతో చక్కగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు స్వీట్ పొటాటో బాల్స్ అయితే రెడీ అయిందండి. ఎవరు కూడా ఇది దేంతో చేసామా అనేది ఎవరు అయితే చెప్పలేరండి. తింటే కానీ టేస్ట్ కూడా ఎవరు పట్టలేరు ఇది దేంతో చేసామా అనేది. నా ఈ వీడియోలో అయితే ఇప్పటిదాకా ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటిదాకా బాయ్ బాయ్.